నమస్తే అండి. శ్రీరాధిక క్రియేషన్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. పట్టు శారీస్‌లో బ్లౌజులు కుట్టిన తర్వాత మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా! వాటితోటి చక్కగా ఒక డ్రెస్ కుట్టా అనమాట. ఇది 1 ఇయర్ పాప వరకు యూజ్ చేసుకోవచ్చు. వీటిని పట్టు క్లాతులతోనే కాకుండా కాటను, తర్వాత ఫ్యాన్సీ ఇలాంటి మన దగ్గర ఉన్న ఎలాంటి క్లాతులతోనైనా కూడా మనం ఈ డ్రెస్సుల్ని కుట్టొచ్చు. ఇవి చంటి పిల్లలకి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. హ్యాండ్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్‌గా ఫ్రాక్ వేసేసి షోల్డర్ పైన ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి సమ్మర్‌లో వేసుకోవచ్చు. అలాగే కాకుండా నార్మల్ డేస్‌లో కూడా చంటి పిల్లలకి ఇలా అయితే చాలా కంఫర్ట్‌గా ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్దాము. చెప్పాను కదా! ఇవి శారీస్‌లో బ్లౌజులు కుట్టిన తర్వాత మిగిలిపోయిన క్లాతులని. మిగిలిన క్లాతుల్ని పట్టి నేను కొలతలు తీసుకొని కుడుతున్నాను. ఇవి మీ పిల్లల వయసును బట్టి కొంచెం ఎక్కువ తక్కువలు చేసుకొని కుట్టుకోండి. ఇది టాప్‌కి యూజ్ చేద్దాం అనుకున్నాను. యాష్ కలర్‌దేమో బాటమ్‌కి. ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ అయితే నేను టాప్‌కి ఏమీ సపరేట్‌గా తీసుకోవట్లేదు. అది కూడా బ్లాక్ లైనింగే యూజ్ చేసేస్తున్నాను. బాటమ్ కోసం తీసుకున్న క్లాత్ ఉంది కదా, పట్టు క్లాత్. ఆ క్లాత్ ఎంత వెడల్పు ఎంత పొడవు ఉందో చూసుకొని సేమ్ అదే సైజులో లైనింగ్ కూడా తీసుకున్నాను. లైనింగ్ని కింద వైపున మడిచి కుట్టే పని లేకుండా అంచులు వస్తాయి కదా, ఆ అంచులు కింద వైపుకి వచ్చేలాగా చూసుకొని కట్ చేశాను. ఇప్పుడు మీకు చూడండి, లైనింగ్ ప్లస్ ఒరిజినల్ రెండు ఒకే సైజులో ఉందన్నమాట. దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ముందు లైనింగ్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా 4 మడతలు వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పొడవు కోసం 7 ఇంచులు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, లూజు కోసం 4.5 ఇంచులు తీసుకున్నాను. అది కింద పైన రెండు వైపులా మనం ఇలా డాట్స్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ కూడా 3 ఇంచులే తీసుకున్నాను. వీటిని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుంటే మనం చంక లోతు తీసుకోవడానికి ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. షోల్డర్ 3 ఇంచులు తీసుకుంటేనేమో భుజం పైన చిన్న షోల్డర్ లాగా వస్తుందండి. నేను బొందులు కుట్టాలనుకున్నాను, అందుకని ఒక 1/2 ఇంచ్ తగ్గించేశాను. మనం తీసుకున్న బాడీ లూజులో సగానికి మార్క్ చేసుకొని ఇలా షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ అనేది 2.5 ఇంచులు తీసుకున్నాను. ఇది పూర్తిగా రౌండ్ నెక్ కాకుండా కొంచెం కర్వ్ తీసుకొని కట్ చేశాను. సైడు ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. నడుము దగ్గర మనం ఖర్చు కోసం ఉంచుకున్న 1/2 ఇంచ్ని ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే బాడీ షేపు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం టాప్ కోసం కుట్టాలి అనుకున్న క్లాత్ని ఇలా 4 మడతలు వేసుకొని లైనింగ్ని వేసి ఇలా నార్మల్గా కింద వైపున కట్ చేసుకుంటే సరిపోతుంది. పై పార్ట్ మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు. 1.5 అంగుళాల వెడల్పు, 18 నుంచి 20 అంగుళాల పొడవు ఉన్న క్లాత్ని ఇలా మధ్యకి మడిచి కొద్దిగా ఖర్చు తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టాలి. నార్మల్ చేతి పైన సూది ఉంటుంది కదా, దానికి దారం ఎక్కించుకొని ఈ పట్టీని రివర్స్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ అన్నమాట. ఏమీ లేదండి, ఇలా మనం కుట్టిన ఫోల్డ్ ఉంటుంది కదా, ఫోల్డ్ దగ్గర సూదిని గుచ్చి ఇలా మనం దారానికి చివర ముడి వేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ ముడి లోపల నుంచి ఇలా సూదిని బయటికి తీసుకుంటే అక్కడ మనకి ఆటోమేటిక్గా ముడి పడిపోతుంది. ఇలా మనం కుట్టిన ఖర్చు ఉంది కదా, ఖర్చు లోపల నుంచి ఇలా సూదిని బయటికి తీసుకోవాలి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత మనం దారాన్ని లాగేస్తే ఆటోమేటిక్గా అందులోంచి ఆ పైపింగ్లోంచి మనకి క్లాత్ అంతా రివర్స్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన ఈ పట్టీ అంతా కూడా రివర్స్ వెళ్ళిపోతుంది. ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. బయటికి చక్కగా మనకి థ్రెడ్స్ కనిపిస్తాయి. బ్లౌజులకి వెనక కట్టుకోవడానికి మనం థ్రెడ్స్ పెడతాం కదా, అలానే అనమాట. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉన్న దారాన్ని కట్ చేసుకొని దీన్ని 4 మడతలు వేసుకొని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు టాప్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ పైన ఇలా లైనింగ్ పీసులు వేసి, లైనింగ్ పీసులు షోల్డర్స్ ఉన్నాయి కదా, ఆ షోల్డర్స్ దగ్గర ఇందాక మనం కుట్టుకున్న థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా షోల్డర్ దగ్గర పెట్టేసుకోవాలి.
2 షోల్డర్స్కి 2 థ్రెడ్స్ని పెట్టేసుకోవాలి. ఇవి కదలకుండా పిన్ చేసుకుంటే మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కుట్టడం స్టార్ట్ చేద్దాము. ఒక 1/4 ఇంచు ఖర్చు తీసుకుంటూ చంక లైను, తర్వాత నెక్ లైను, తర్వాత మళ్ళీ చంక లైను, ఇలా 1/4 ఇంచు ఖర్చుతోని కుట్టాలి. ఇప్పుడు పిన్స్ తీసేసి షోల్డర్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేసుకోవాలి. లైనింగ్కి యువతల వైపున్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అక్కడక్కడ కత్తెరతోటి ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి నెక్ షేపు, చంక షేపులు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఉన్న ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా 2, ఈ రెండింటిని ఇలా పట్టుకొని షోల్డర్ని బయటికి లాగాలి. చూడండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది. ఒకసారి ఐరన్ చేస్తే చాలా నీట్గా షేపు చక్కగా కనిపిస్తుంది. ఇప్పుడు లట్కన్స్ కుట్టడానికి 2.5 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ పొడవున్న క్లాత్ తీసుకొని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసి లట్కన్స్ కుడుతున్నాను. ఇది క్లాత్ పలచగా ఉంది కదా, డబల్ లేయర్ అయితే కొంచెం మందంగా లట్కన్స్ చక్కగా బరువుగా అవుతాయని కుడుతున్నాను. మందంగా ఉన్న క్లాత్ అయితే సింగిల్ లేయర్తో కుట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇలా కుట్టిన తర్వాత లట్కన్స్ రెండింటిని పట్టుకొని సమానంగా కట్ చేసుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది. ఒక పార్ట్ని కూడా ఇదే విధంగా కుట్టాలి. ఇప్పుడు వీటిని ఎలా జాయింట్ చేయాలో చెప్తాను. ముందుగా రైట్ యాంగిల్లో ఒక పార్ట్ని, దానిపైన రాంగ్ సైడ్ ఇంకొక పార్ట్ని వేసి ఒక అంగుళం ఖర్చుతోటి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ అన్నమాట. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం బాటమ్ కోసం లైనింగ్ని తర్వాత మెయిన్ క్లాత్ని తీసుకున్నాం కదా, ఆ రెండింటిని కలిపి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. బాటమ్ 2 పీసులు జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 2 పీసులకి డాట్ పెట్టుకోవాలి. టాప్ పార్ట్కి కూడా సెంటర్లో డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ కోసం రెడీ చేసుకున్న క్లాత్ని ఇలా టాప్ క్లాత్ పైన వేసుకొని ఒక 1 ఇంచ్ వరకు నార్మల్గా స్టిచ్ చేయాలి. 1 ఇంచ్ తర్వాత మనం కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. కుచ్చులు మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చండి. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. మనం ఆల్రెడీ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ రెండింటిని కలిపి పట్టుకొని మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి నచ్చిన సైజులో మనం కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. డాట్స్ దగ్గర టాప్ పార్ట్ని, బాటమ్ పార్ట్ని రెండింటిని కలిపి ఉంచుకున్నాను. మధ్యలో ఉన్న మిగిలిన పార్ట్ అంతా కూడా ప్రిల్స్ పెట్టేస్తున్నాను. ఇది చిన్న పాప కోసం కుడుతున్నాను కాబట్టి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్నాను, ముద్దుగా ఉంటుందని. మరీ పెద్దగా ప్రిల్స్ పెట్టినా కూడా అంత బాగోదండి. ప్రిల్స్ అంతా పెట్టిన తర్వాత 1 ఇంచు ఎండింగ్లో ప్లెయిన్గా వదిలేసేయాలి. చూసారు కదా, ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత డబల్ స్టిచ్ ఒకటి వేసుకొని సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింట్ వేసుకోవడం కోసం మనం ఇందాక ఆల్రెడీ సైడ్ జాయింట్ వేసినప్పుడు 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు, అలాగే ఇప్పుడు కూడా 1 ఇంచ్ ఖర్చు తీసుకొని నడుము దగ్గర కూడా 1 ఇంచ్ పెట్టుకొని కిందకు వచ్చేటప్పుడు కొంచెం ఖర్చు తగ్గించుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారుగా, చక్కగా మనం సైడ్ జాయింట్ కూడా వేసేసుకున్నాము. కింద బాటమ్ ఏమీ కుట్టాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ లైనింగ్కి ఏమో బొద్దొచ్చింది, పైన ఒరిజినల్ క్లాత్కి ఏమో చిన్న అంచు వచ్చింది కదా, గోల్డ్ అంచు. కాబట్టి నేనేమి ఫోల్డ్ చేసి కుట్టట్లేదు. ప్లెయిన్గా ఉంటే మాత్రం కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకుంటే బాగుంటుంది. పూర్తయిపోయిన తర్వాత చూడటానికి చాలా బాగుంది కదా. చూడటానికే కాదండి, పిల్లలకి వేస్తే కూడా చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలకి మన ఇంట్లో మిగిలిపోయిన చిన్న చిన్న పీసులతోటి చక్కగా ముద్దుగా మనం మంచి మంచి గౌన్లు మనమే ఇంట్లో కుట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. ఆగండి, ఇంకా మన ఛానల్లో కుట్లు అల్లికలకు సంబంధించి, దేవాలయాలకు సంబంధించి బోలెడన్ని వీడియోలు ఉన్నాయండి. అవన్నీ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.